మాదిగల కోసం మంచి ఆలోచనలతో ముందుకు వచ్చి తమను కలుసుకుని వెళుతున్న టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తమకు హీరో అయితే తమ ఓట్లతో గద్దెనెక్కి మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి విలన్ అని ఎంఆర్పీఎస్ ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాల ఇన్ఛార్జ్ ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు వైరాల అప్పారావు అన్నారు. స్థానిక తిలక్ రోడ్లోని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్తో కలిసి వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించుకోవటమే తమ లక్ష్యమన్నారు. ఎన్డీఏ కూటమికి తమ నాయకుడు మందకృష్ణ మాదిగ మద్దతు ఇచ్చిన నేపథ్యంలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదిరెడ్డి శ్రీనివాస్, పార్లమెంట్ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరితో పాటు కూటమి అభ్యర్థులందరి విజయం కోసం కృషి చేస్తామన్నారు. జగన్ మాదిగలను మోసం చేశారని ధ్వజమెత్తారు. మోడీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నారని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ జరిగితేనే జాతికి మనుగడ ఉంటుందన్నారు. ఎన్డీఏ కూటమికి మందకృష్ణ మాదిగ మద్దతు ఇవ్వటం శుభ పరిణామమని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వర్గీకరణపై కానీ, సంక్షేమ పథకాలు కానీ, ఎస్సీ కార్పొరేషన్ నిధులకు చట్టబద్ధత కానీ తదితర అంశాలపై ఎన్డీఏ కూటమి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు. కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని ఎంఆర్పీఎస్ నాయకులను కోరారు. ఎంఆర్పీఎస్ రాజమండ్రి టౌన్ ఇన్ఛార్జ్ రాంప్రసాద్, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి డాన్ సూరి, వైరాల రమేష్, రాచర్ల సుధాకర్, కొల్లి శ్రీను, రమేష్, పెదపూడి ఎల్లారావు, ఎర్ర ప్రతాప్, ఎజ్జల శ్రీను, తేజ తదితరులు పాల్గొన్నారు. ఈ రాజమండ్రిలో 59 కులాలు అందరం ఉన్నాం. కానీ రాజకీయ పరంగా మాదిగ బిడ్డలకు అవకాశాలు ఇచ్చే చోట మా జనాభా దామస్ ప్రకారం మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మాదిగ జనాభాను బట్టి ఏ వార్డులో మాదిగ జనాభా ఓటు శాతం ఉందో మీరు వార్డు కార్పొరేటర్లుగా, కౌన్సిలర్లుగా ఏదైనా అవకాశం ఉన్నప్పుడు మా బిడ్డలకి మా కాబోయే ఎమ్మెల్యేగా వాస్తవం చెప్తున్నాం. నిన్న అప్పారావు చిన్న ప్రెస్ మీట్ పెడితే ఎంతో దుర్మార్గంగా మా సోదరులు మాట్లాడారంటే 14 పేటలు మీ వెనకతలు ఉన్నాయా అని. తప్పు. 14 పేటలే కాదు, యావత్ రాష్ట్రంలో మాదిగ బిడ్డ కష్టపడి వర్గీకరణ చేసి 30 సంవత్సరాలు వర్గీకరణ ఉద్యమ ఫలాలు పొందిన మాదిగ ఉపకులాలు అందరూ గుర్తెరగాలి. మనలో వర్గీకరించకపోతే అసమానతలు ఉన్నాయని జస్టిస్ రామచంద్ర కమిషన్ ఇప్పుడు భారతదేశంలో ఉండబడి అన్ని సుప్రీంకోర్టులో మాదిగ ఉపకులాల మాల యొక్క వర్గీకరణ ఎంత ఆవశ్యకత, ఈ వర్గీకరణ జరగకపోతే ఎస్సీల్లో ఎస్టీల్లో అసమానతలు ఉంటాయి. వీళ్ళు ఏకం అవ్వాలనే నరేంద్ర మోడీ గారు ఈరోజు సుప్రీంకోర్టులో వర్గీకరణ ప్రక్రియ మీద అన్ని రాష్ట్రాల లాయర్లను పెట్టారు. గమనించండి, వైఎస్ఆర్, టీడీపీ, జనసేన, బీజేపీలో ఉన్న మాదిగ బిడ్డలారా, మనం ఎమ్మెల్యేలు, ఎంపీల కంటే ముందు కావాల్సింది 59 కులాలకి, ఎస్టీలకి ఏబిసిడి వర్గీకరణ. ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వడం, అలాగే అన్న చెప్పినట్లుగా రేపు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వర్గీకరణ పైన కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, ఎస్సీ కార్పొరేషన్ నిధుల చట్టబద్ధత కానివ్వండి, అనేకమైన అంశాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం బలహీన వర్గాల యొక్క సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా తూట్లు పొడిచి దారి మళ్లించే పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఆ బహుజనులందరి యొక్క సమస్యలపైన కూడా న్యాయం జరిగేందుకు ఎన్డీఏ కూటమి తప్పకుండా వాళ్ళకి సహకరిస్తుందని, అలాగే ఎంఆర్పీఎస్ నాయకులందరూ కూడా ఈ ఎన్డీఏ కూటమి గెలుపు కోసం ఒక కార్యాచరణతోటి నియోజకవర్గంలో తిరుగుతూ తెలుగుదేశం, బీజేపీ, జనసేనలో ఉన్న ఎంఆర్పీఎస్ నాయకులు కాకుండా వాళ్ళలో ఉన్న మాదిగ సోదరులు, సోదరిమణులందరినీ కూడా ఒక కూటమి కింద వీళ్ళందరితోటి ఒక కార్యాచరణ కూడా ముందుకు తీసుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి మందకృష్ణ మాదిగ గారికి అభినందనలు తెలియజేస్తూ వారికి, వారి యొక్క సోదరులకి, ఏదైతే వారి ఎంఆర్పీఎస్ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు.